అందరికీ కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. నేను మీ కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. తెలుగు భాషలో అనేక ఉద్యమాలకు సంబంధించిన ఎన్నో చిత్రాలు వచ్చాయి, కానీ ప్రత్యేకంగా విశాఖపట్నానికి సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వస్తున్న మొట్టమొదటి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. నిజంగా ఈ చిత్రాన్ని మా సోదరుడు కథానాయకుడు, హీరో, నిర్మాత, దర్శకుడు, రచయిత సత్యారెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం రేపు అంటే 29వ తారీఖు, నవంబర్ 29వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్ అవుతుంది. సోదరులారా, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలి. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. స్టీల్ ప్లాంటు అంటే అంబునితోరావు ఎలాగైతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోవడం జరిగిందో, స్టీల్ ప్లాంట్ కోసం సుమారు 32 మంది ఎలాగైతే బలిదానాలు చేసి చరిత్రలో నిలిచిపోయారో, సోదరుడు సత్యారెడ్డి ఈ చిత్రం ద్వారా స్టీల్ ప్లాంట్ ఉన్నంత వరకు, స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఉన్నంత వరకు సోదరుడు చరిత్రలో నిలబడిపోతాడు. ఎందుకంటే అంత అద్భుతమైన చిత్రాన్ని ఆయన నిర్మించడం, దర్శకత్వం చేయడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే ఈ చిత్రంలో విలన్గా, అంటే నేను మంచివాడినే, పాత్ర పరంగా నేను గత 28 సంవత్సరాలుగా ఒక మహాత్మా పూలే, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి పాత్రలు చేస్తే నాకు ఎంతైతే పేరు వచ్చిందో, ఈ చిత్రంలో విలన్గా చేసిన నాకు అంతకు మించి పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నా పాత్రని దర్శకుడు సత్యారెడ్డి అద్భుతంగా మార్చడం జరిగింది. రేపు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఎన్ని కష్టాలను భరించి, ఎన్ని ఇబ్బందులు పడుతూ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ప్రజాగాయకుడు, ఉద్యమ నౌక గద్దర్ గారిది ఆఖరి చిత్రం. ఈ చిత్రం గద్దర్ గారు ఇందులో పాటలు రాయటంతో పాటు ఆయన నటించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన చిత్రాన్ని చూడటానికి ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంకా ఈ విషయం ఏంటంటే గద్దర్ గారు నటించిన చివరి చిత్రంలో ఆయన తాలూకా బాధ్యతల్ని సత్యారెడ్డికి అప్పగించినట్టు ఆ చిత్రంలోనే నిర్మించడం జరిగింది. ఆ చిత్రం అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన మరణించడం జరిగింది. కానీ సోదరులారా, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రతి ఒక్క పిన్ పాయింట్ని, ఉద్యమాన్ని స్థానిక ఉద్యమ నాయకులతో పాటు, యూనియన్ లీడర్లతో పాటు స్థానికంగా ఉన్న ఎంతోమంది కళాకారులు ఇందులో నటించడం జరిగింది. సీనియర్ నటుడు ప్రసన్న కుమార్తో పాటు పల్సర్ బైక్ ఝాన్సీ, ఇలా చాలామంది యాక్ట్ చేయడం జరిగింది. మరొకసారి చెప్తా ఉన్నాను, ఈ చిత్రంలో విలన్ పాత్రను ఇచ్చిన సోదరుడు దర్శకుడు సత్యారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అన్నా, థ్యాంక్ యూ అన్న, నాకు మంచి వేషం ఇచ్చారు మీరు. ఈ చిత్రాన్ని అందరూ కూడా ఆదరించాలని మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు ప్రజల్లో వెళ్ళాలి. అసలు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఎందుకు జరుగుతుంది, దీనివల్ల కార్మికులకి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలని ఈ చిత్రంలో ఆయన స్పృశించడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. నిజంగా అద్భుతమైన చిత్రం ఇది. ఆదరించండి. ఉక్కు సత్యాగ్రహం చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. దీనికి కథ, మాటలు, దర్శకత్వం, నిర్మాత, హీరో మా సోదరుడు అన్న సత్యారెడ్డి చేయగా, అందులో ఒక విలన్ పాత్రని నేను చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ఆదరించండి. మీ కార్యం వినయ్ ప్రకాష్.